హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా పని చేస్తే దాని వలన వచ్చిన ఫలితం వేరొకరి జీవితంలో మార్పు రావాలి. అది ఎలాగో ఈ కథలో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళదాము. అది రామాపురం అనే మానుబోల గ్రామం. ఆ గ్రామానికి గ్రామాధికారి రంగనాథం పెద్ద భూస్వామి. వారి పెద్దల నుండి ఆయనకు సంక్రమించింది 10 ఎకరాల పొలమే. అయినప్పటికీ తన తెలివితేటలతో వడ్డీ వ్యాపారంతో దానిని 20 ఎకరాలుగా పెంచుకోగలిగాడు. దాంతో ఆయనకు సాటి రాగల భూస్వామి ఆ గ్రామంలో లేకపోయాడు. ఆ గ్రామస్తులు అధిక సంఖ్యాకులు పేదవాళ్లే. కొందరు సన్నకారు రైతులున్నప్పటికీ వాళ్ళు కూడా డబ్బు అవసరమైనప్పుడు రంగనాథం మీద ఆధారపడక తప్పేది కాదు. అందువల్ల గ్రామంలో రంగనాథం మాటకు తిరిగి ఉండేది కాదు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారడంతో రంగనాథంలో క్రమక్రమంగా అహంకారం పెరిగింది. గ్రామాధికారిగా ఉన్నప్పటికీ గ్రామం బాగోగులను పట్టించుకునేవాడు కాదు. గ్రామంలోని పిల్లలు చదువుకుని బాగుపడితే తనను పట్టించుకోరన్న స్వార్థంతో వానకు కూలిపోయిన పాఠశాలను బాగు చేయలేదు. వచ్చిన ఉపాధ్యాయులను బెదిరించి రాత్రి వెళ్ళిపోయేలా చేసేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి సూర్యం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. అతడు కృష్ణాపురంలో ఉంటున్న రంగనాథం చెల్లెలి కుమారుడు. మేనమామ చేస్తున్న అన్యాయాలను చూసి బాధపడి గ్రామ ప్రజలకు సహాయపడాలనుకున్నాడు. సూర్య మేనల్లుడు కనుక రంగనాథం అతన్ని బెదిరించలేకపోయాడు. మంచిగా ఇంటికి పిలిచి, ఈ పల్లెటూరులో ఏం చేస్తావు? బాగా చదువుకున్నవాడివి, సరే అని చెప్పు, ఏ పట్టణానికైనా బదిలీ చేస్తాను అన్నాడు. పట్టణాల్లో పనిచేయడానికి చాలామంది ఉన్నారు. ఈ మారుమూల గ్రామానికి ఎవరు రారు కదా, అందుకే నేను వచ్చాను మామయ్య. పైగా చదువు అవసరం ఈ గ్రామ ప్రజలకు చాలా ఉంది అన్నాడు సూర్యం. ఆ మాటలు విని రంగనాథం లోపల మండి పడిపోతున్నప్పటికీ పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు. సూర్యం గ్రామ ప్రజల సాయంతో కూలిపోయిన పాఠశాలను బాగు చేయించి పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు. రాత్రుల్లో పెద్దలకు చదవడం రాయడం నేర్పడంతో పాటు జీవనోపాధికి వాళ్ళు చేపట్టదగిన చేతి వృత్తుల గురించి, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి చెప్పాడు. గ్రామ ప్రజల జీవితాల్లో మెల్లమెల్లగా మార్పు వచ్చింది. ఇది గ్రామాధికారి రంగనాథానికి కోపం తెప్పించింది. గ్రామంలో తనంటే గౌరవం తగ్గిపోతున్నాయన్న భయపడ్డాడు. సూర్యం పీడ వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఒకనాటి సాయంకాలం పాఠశాల వైపు వెళ్ళాడు. అప్పుడు సూర్యం ఆ గ్రామంలోని చిన్న పెద్దలను కూర్చోపెట్టుకుని ఏదో చెబుతున్నాడు. రంగనాథం చాటుగా నిలబడి దానిని విన్నాడు. ప్రకృతిలో మార్పు మన ప్రమేయం లేకుండానే వస్తుంది. అయితే మన జీవితాల్లో మాత్రం మన ప్రయత్నించి పాటుపడితే తప్ప రాదు. అందరూ ఒకేలా పుట్టినప్పటికీ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని శ్రమించిన వారు బాగుపడతారు, తక్కిన వారు వెనకబడిపోతారు. బాగుపడే వారు కింద పడిన వారిని చేయూతనివ్వాలి, ఓదార బుద్ధి ఉండాలి. వెనకపడిన వారికి ముందున్న వారిని అందుకోవాలనే తపన ఉండాలి. అంతేగాని ద్వేషం, పగ పనికిరాదు. ఊరంతా బాగుంటేనే ఒక్కొక్కరు బాగుంటారు అంటూ సూర్యం ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆ మాటలు విని ఆ మాటలో ఉన్న వాస్తవం, మానవత్వం గ్రహించిన రంగనాథంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆయన వాళ్ళు ఎదుట వచ్చి, సూర్యం యువకుడు అయిన నువ్వు నా కళ్ళు తెరిపించావు. గ్రామాధికారిగా ఇన్నేళ్లు ఉండి కూడా నేను చేయలేని పని 6 నెలల్లో నువ్వు చేయగలిగావు. ఉపాధ్యాయుడిగానే కాదు, నువ్వు గ్రామాధికారం గారు కూడా ఉండదగిన వ్యక్తివి అని అన్నాడు. అప్పుడు సూర్యం, మీలో ఈ మంచి మార్పు కోసమే ఇన్నాడు ఎదురు చూశాను మావయ్య. ఇప్పుడే మీరు నిజమైన గ్రామాధికారి. ఇకపై మీ గ్రామ ప్రజల అవసరాలు తీరుస్తూ మంచి పేరు తెచ్చుకోండి. నేను రేపు ఉదయమే రంగాపురం వెళ్ళాలి అన్నాడు. చూసారా ఫ్రెండ్స్, మనం ఒక కార్యం చేశాము అంటే దానికి ప్రతిఫలం ఉండాలి, వేరొకరిలో మార్పు రావాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.